ఉన్న ఈ అవకాశాలని పొలిటీషియన్స్, ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా అవకాశంగా తీసుకుని ప్రజల్ని పెడుతున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారో, దీనికి స్ఫూర్తి ఎవరు? ఇది స్టార్ట్ చేసి 2 years అయిందండి. ఓకే. దీనికి స్ఫూర్తి ఎవరు అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు ఈ పరిస్థితులు దీన్ని పెట్టడానికి కారణం. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అని రెండు ఇవన్నీ, అందులో మన దగ్గర హైయర్ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ అండ్ పూర్. వీళ్ళందరూ కూడా ఈ లోవర్ మిడిల్ అండ్ మిడిల్ క్లాస్ వీళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, రోజు దినదిన వాళ్ళ దీంట్లో కూడా రోజు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. కానీ బయటకు అనేది రారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు తినకపోయినా, ఒక పూట తినకపోయినా ఆ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తూ లోపలే చచ్చిపోతున్నారు తప్ప బయటకు ఎవరు రావడం లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటకు పెట్టిన రోజు, గలం విప్పిన రోజు, ప్రతి ఒక్కరితో వాళ్ళ గలం ఏంటో, వాళ్ళ పవర్ ఏంటో కూడా తెలుసుకున్న రోజు ఈ రాజకీయ వ్యవస్థలో కానీ ఈ మన వ్యవస్థలో కానీ చేంజ్ అనేది వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ చైతన్యం పరచాలని ఈ ఆర్గనైజేషన్ పెట్టడం. ఈ ఆర్గనైజేషన్ లో మీరు చాలా చేస్తున్నారు కదా పబ్లిక్ కి, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కోసం మీరు మన స్టార్టింగ్ హైదరాబాద్ లో తీసుకుంటే మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం. ఇప్పుడు ముందుగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే మేము చేసేది మేము చెప్తుంది ఏంటంటే ఇక్కడ ప్రజల్ని మేము చైతన్యం పరుస్తున్నాం. మే బి హైయర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైనా సరే వీళ్ళని ఫస్ట్ ముందు వాళ్ళ తాలూకా హక్కుల్ని తెలుసుకోమని చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి ఈ రోజు మన వ్యవస్థ ఈ రోజు ఇలా ఉండడానికి కానీ, మన డ్రైనేజ్ ఇప్పుడు మాట్లాడుతున్న డ్రైనేజ్ కానీ ఏదైనా దేనికన్నా కారణం ఏంటంటే ప్రజల్లో ఒక భయం అనే ఒక ఇది రావడం. ఆ భయం అనే దీంట్లో ఈ పొలిటీషియన్స్ అయితే ఏంటి, ఆఫీసర్స్ అయితే ఏంటి, వీళ్ళందరూ కూడా ప్రజలను ఉంచి ఆ భయం అనే ముసుగులో వాళ్ళని అలాగే కూర్చొని పెడుతూ వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అవి. ఇందులో ప్రస్తుతం అన్ని మారాలి, మార్పు కావాలి అనుకుంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఈ చైతన్యం గురించి మా ఆర్గనైజేషన్ మొట్టమొదట కృషి చేస్తుంది. అది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కూడా మేము చేసేది కూడా ఏంటంటే వాళ్ళు కూడా చాలా విషయాల్లో వాళ్ళ హక్కుని మాత్రం వాళ్ళు దక్కించుకునేటట్టు మేము చేస్తున్నాం. ఇప్పుడు డ్రైనేజ్ గురించి అడిగారు మీరు ఒక విషయం. ఇప్పుడు ఫస్ట్ ఇంకొకటి సార్, డ్రైనేజ్ కంటే ముందు ఫస్ట్ మీ సంస్థ స్థాపించారు 2 years అయిందన్నారు కదా, ఎక్కడి నుంచి ఎలాంటి పనులు స్టార్ట్ చేస్తున్నారు? మేము ఫస్ట్ ఆల్ ఇండియా ఎకనామికలీ బ్యాక్వర్డ్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ రోటీ కపడా और मकान ఇవన్నీ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ టు ద పబ్లిక్. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది అని మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. జీవించే హక్కు అంటే ఎవరు కల్పిస్తారు? దిస్ ఇస్ ఎ క్వశ్చన్ అగైన్. దీన్ని ప్రజలను చైతన్యపరుస్తూ వాళ్ళని జీవించడానికి కావాల్సిన అన్ని కూడా మేము సమకూర్చడానికి ఇది క్రియేట్ చేసాం. అసలు యాక్చువల్ గా ఇక్కడ మేమేంటి లీడర్షిప్ కన్నా ముందు ప్రజల్లో చైతన్యం కావాలి, ప్రజలు మారాలి, ప్రజల మనోభావాలు మారాలి. ఈ ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో ఈ ఒక్క ప్రజల మనోభావాలు మారాలి, ప్రజల హక్కు తెలుసుకోవాలన్న ఒక దాంట్లోనే టోటల్ వాళ్ళకి కావాల్సిన ఒక లైఫ్ కావాల్సిన అన్ని కూడా ముడిపడి ఉంటాయి. ఫుడ్ తో పాటు ఫుడ్ అన్ని అందులోనే వచ్చాయి. ఇప్పుడు ఒక గృహం కావాలి, యూ వాంట్ ఫుడ్, క్లోదింగ్ అండ్ షెల్టర్. ఈ 3 ఉన్నాయి. షెల్టర్ అంటే గృహం, ఇల్లు. ప్రతి ఒక్కరికి నివసించడానికి ఇల్లు కల్పించాలి. అందులో మా ఆర్గనైజేషన్ కూడా ముందుకు వస్తున్నాం. ఎందుకంటే మేము కూడా కొన్ని ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇలాగంటే 60,000 రూపీస్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కాలంలో మిడిల్ ఇన్కమ్ గ్రూప్. ఎందుకంటే ₹1 కూడా వెనక వేసుకోలేని ఏ కుటుంబం అయినా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కుటుంబం. వాళ్ళకి కూడా గృహాలు అంటే వాళ్ళకి అందుబాటులో గృహాలు ఇప్పుడు 3,000, 4,000 ఇలా చెప్పేసి హైప్ చేసేసి మన రిజిస్టర్ చేస్తున్నారు. కానీ తప్పు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు అలాంటి హైప్స్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం మధ్యలోకి రావాలి. ప్రభుత్వం మధ్యలోకి వచ్చి వీళ్ళందరికీ కూడా అందుబాటులో రావడానికి కూడా సహకరించాలి. అంటే చాలా విధాలుగా వాళ్ళు కూడా చేయాల్సినవన్నీ కూడా నియంత్రించే ఇది వ్యవస్థ మన దాంట్లో ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఇలా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇలాంటివన్నీ కూడా లేకుండా పోతున్నాయి. ఇప్పుడు మీరు చేసే 2 years నుంచి మీరు సర్వీస్ అంటున్నారు కదా, ఈ 2 years లో మీరు చేసిన పనులు ఎంతవరకు సక్సెస్ అయ్యాయంటారు? మేము చేసిన పనులు మాక్సిమం చెప్పాలంటే 5% కూడా సక్సెస్ అవ్వలేదు ఇంకా. Very frank. First thing is we are trying to get change in the attitude of people. Public attitude లో చేంజ్ తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ థింకింగ్ రావాలి. భయం అనే ఒక షెల్ నుంచి బయట వాళ్ళు తీసుకురావాలి. ఈ ట్రైల్ లోనే మేము ముందు నుంచి చేసుకుని వస్తున్నాం. ఇప్పుడు ఈవెన్ నిన్న ఒక న్యూస్ ఛానల్ వెళ్ళి నాకు ఫోన్ చేసి అడిగారు ఒక విషయం. మీ దాంట్లోకి ఏ కార్లు నిన్న జరిగిన ధర్నాలో ఏ కార్లు వచ్చాయి చెప్పగలరా అని అడిగారు. అంటే ఎవ్రీబడీస్ ఇంటెన్షన్ ఇస్
హైర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అనే వాళ్ళు గలం విప్పరు అనే ఒక కాన్ఫిడెన్స్ దీంట్లో ఉన్నారు అందరూ. కాదు, ఇప్పుడు మారుతున్న పరిస్థితి. ఎందుకు ఇక్కడ ఇన్కమ్ రేంజ్ కూడా కాదు, బతకడానికి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతున్నారు. ఎందుకంటే ప్రతి కాలనీలో కూడా యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్. ప్రతి కాలనీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ కాలనీలో ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే మిడిల్, లోయర్ మిడిల్, అప్పర్ 3 టైప్స్ అని మీరు చెప్పారు కదా, దీంట్లో వాళ్ళు విప్పకపోవడానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? భయం అంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు మీకు మాఫియాస్ చాలా ఎక్కువైపోయాయి. యూనో ఐ మీన్ ఈ ఫ్యాక్షనిస్ట్స్ అని, మాఫియాస్ అని, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ మాఫియా తీసుకున్నారనుకోండి, మీకు మనకు తెలిసిందే ప్రతి దగ్గర ఈ కబ్జాలని ఇవన్నీ చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దీంతో ఇట్స్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. ఈ క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని జరిగేటప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న పవర్, మనీ పవర్ అండ్ మజిల్ పవర్, ఈ పవర్ చూసిన తర్వాత వీళ్ళకి ఈవెన్ పోలీస్ స్టేషన్స్, పోలీస్ దీనిలో కూడా వీళ్ళకి ప్రతి సామాన్య పౌరుడికి న్యాయం జరగడం లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా చాలా మార్పు రావాలి, పోలీసు వ్యవస్థలోనే మార్పు రావాలి. ఆ మార్పు రాకుండా ఏమవుతుంది, ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రం, పలుగురు ఉన్న వాళ్ళకి మాత్రం వీళ్ళు కొమ్ము కాయడం వల్ల సామాన్య ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భయం అంటే ఏమైనా జరిగితే పోలీసు రూపంలో గానీ, ఇలా గుండా రూపంలో గానీ, లేనిపోయిన దీంట్లో ఇరుక్కుంటామన్న ఒక ఫ్యామిలీ ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు అనేదాన్ని బట్టి ఓన్లీ ఇప్పుడు మేము చేస్తున్నాం సర్వీస్, గవర్నమెంట్ ఎలాంటి తీసుకోవట్లేదు పేదవాళ్ళ మీద 100% ఇప్పుడు లేదు. ఇప్పుడు పరిస్థితి మంది అది కాదు. దిస్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్, పొలిటికల్ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీని కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ప్రతి దగ్గర ఆ పరిస్థితే లేదు. ఎవరికి ఇక్కడ న్యాయం జరిగేదే లేదు. అది ఇప్పుడు మనం చేయగలిగారు. దిస్ ఇస్ ఈ డెమోక్రసీ అంటున్నాం మనం. అవర్స్ ఇస్ సెట్ టు బి బిగ్గెస్ట్ డెమోక్రసీ కంట్రీ. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఈ డెమోక్రసీ అన్నది ఇండియాలో ఎక్కడ లేదు. అది అందరికి తెలిసిన విషయం. కానీ ఎవరు మనం మాట్లాడాలి, మన పేరుకు మాత్రం మేరా భారత్ మహానాయం అనుకుంటాం. కానీ ఎక్కడా కూడా ఎక్కడా లేదు. అలాగన్నా ప్రజలకు తెలిసినా మాట్లాడరు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ ఇన్కల్కేటెడ్. మనం ఇన్కల్కేట్ చేసుకుంటే ఇది ప్రతి మనిషి ఇన్కల్కేట్ చేస్తుంది. చెడు చూసినా సరే కళ్ళు మూసుకుంటున్నాం, ఏమీ మాట్లాడలేకపోతున్నాం. విన్నా సరే చెడు మూసుకుంటున్నాం, ఏమీ మాట్లాడలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇంకొకటి, ఈ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడెక్కడ ఉంది? ఓన్లీ హైదరాబాద్, లేకపోతే ఇంకా వేరే అంటే విలేజెస్ ని సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే పర్టికులర్ గా ఏరియాస్ అనేది మీరు స్లమ్ ఏరియాలా? అది మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే స్లమ్ ఏరియాస్. వాళ్ళకి ఏంటంటే తినడానికి ఫుడ్ ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు. అలా ఎలా పర్టికులర్ గా ఏరియాస్ అనేది చూస్ చేసుకున్నారా మీరు? దాని గురించి చెప్తారా మీరు? ఓకే, లెట్ మీ టెల్ యు క్లియర్లీ. ఇవి స్లమ్స్ లో ఉండేవాళ్ళు, ఐ మీన్ అట్టడుగున ఉండేవాళ్ళు అనే కాకుండా, మా మెయిన్ మోటివ్ ఇస్ ఫస్ట్ ప్రతి మనిషి కూడా తన హక్కుని నిలబెట్టుకుంటూ భయం అనేది లేకుండా బతకాలి. అంటే ఇట్ మేబీ అట్టడుగున అవ్వచ్చు, మిడిల్ క్లాస్ అవ్వచ్చు, హైయర్ ఇన్కమ్ గ్రూప్. ఓకే సార్, కాలర్ వెయిట్ చేస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, సార్ తో మాట్లాడండి. హలో, చెప్పండి సార్. రవికుమార్ తో మాట్లాడండి సార్. చెప్పండి సార్. సార్ నా పేరు సత్యనారాయణ సార్. చెప్పండి. మాది ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. చెప్పండి సార్. సార్, ఇప్పుడు న్యాయం కోసం అని ప్రజలకు, బీద ప్రజలకు మేము ఎవరిని అడగపోయినా ఈనాడు భారతదేశంలో న్యాయ వ్యవస్థ కూడా చెట్టుకు చెదలుపట్టినట్టు న్యాయ వ్యవస్థతో పాటు రాజకీయ వ్యవస్థ ఈనాడు దేశానికి పట్టిన పీడిస్తుంది. అవునండి, రాజకీయ వ్యవస్థ ఈనాడు భారతదేశాన్ని బట్టి చెట్టుకు చెదలుపట్టినట్టు గూడలకు అని చెట్టు తినుకుంటూ, చెట్టు మీద బతుకుంటూ చెట్టుని మొత్తం తినేస్తుంది. అవునండి, చెట్టు చెదలు. అవును, ఆ రకంగా రాజకీయ వ్యవస్థ ఈనాడు భారతదేశానికి వచ్చిన చెదలైపోయింది సార్. అవునండి, ఈనాడు న్యాయం కోసము ఏ ఎమ్మెల్యేతో మాట్లాడినా, ఎంపీతో మాట్లాడినా, ఏ అధికారులతో మాట్లాడినా, ఏ ఆఫీసుకి వెళ్ళినా, ఏ అధికారుల మీదకి వెళ్ళినా న్యాయం కోసం అసలు పేదవానికి న్యాయమే లేదు సార్ భారతదేశంలో. అవును, కరెక్ట్. మీరు మాట్లాడినంతా కరెక్టే. అసలు డబ్బున్న వారికి, అధికారం ఉన్న వారికి, భూస్వామికి, నాయకులకే న్యాయం జరుగుతుంది. కానీ అసలైన ఈ 80-90% ఉన్న బీద మధ్యతరగతి ప్రజానీకానికి అసలు భారతదేశంలో న్యాయం జరగడం లేదు సార్. మీరు చెప్తున్నంత కరెక్టేనండి. దీని అంతటికీ కారణం ఏంటంటారు? రాజకీయ మాకు నాగార్జున నుంచి హైదరాబాద్ వరకు శ్రీ
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ వరకు ఇప్పుడు అధిక కులాలకే న్యాయం జరిగింది. వాళ్ళ భూస్వాములు, వాళ్ళే అధికారులు, వాళ్ళే ఆఫీసర్లు, న్యాయమంతా వాళ్ళకే ఉంది. మాకి అలా సాగర్ శ్రీశైలం నుంచి హైదరాబాద్ వరకు చూసుకుంటే 90% పేద ప్రజానికానికి తాగడానికి నీళ్లు. మరి అన్ని పార్టీల వాళ్ళు ఒక పార్టీ కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలించరు. అన్ని పార్టీల వాళ్ళు పరిపాలించరు. కానీ మా పేద ప్రజానికం మాత్రం మొత్తం చుట్టూ పెట్టి హైదరాబాద్ చుట్టుముట్టు కూలీలు అయిపోయిన 80% మంది. మేము చూడడానికి ఏమి న్యాయం మా పేద ప్రజానికం జరుగుతుంది ఒకసారి చెప్పండి సార్. నేను ఒక్క మాట మీకు చెప్తున్నాను. ఇక్కడ మనకి మన రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఇప్పుడు దీనికి కారణం ప్రజలే. ఎందుకంటే మనం ఎన్నుకునే నాయకులను కూడా మనం పర్ఫెక్ట్ గా చూస్ చేసుకోకపోవడం ఒకటి. మనం ఏ రోజైతే ఓటును అమ్మడం మొదలు పెట్టారో చాలా మంది, అప్పటి నుంచి మన రాజకీయ వ్యవస్థే మారిపోయింది. మన ప్రజలు మనోభావాల్లో కూడా మార్పు వచ్చింది. అంటే మనకెందుకులే, పక్కవాడికి ఏమన్నా జరుగుతుంటే మనకెందుకులే మనం ప్రతి ఒక్కరు అనుకోవడం వల్ల ఈ రోజు ఈ వ్యవస్థ ఇలా తగలబడింది. దీనికి ప్రతి రాజకీయ నాయకుడు దీని అవకాశంగా తీసుకుంటున్నాడు, ఒక ఆఫీసర్ అవకాశంగా తీసుకుంటున్నాడు, ఒక గవర్నమెంట్ మెకానిజం అవకాశంగా తీసుకుంటుందంటే ప్రజల మనోభావాలు బట్టి వాళ్ళు మార్పు వచ్చింది. అందులో ఈ మార్పు ముందు నుంచి లేదే. ఇప్పుడు మన పాపులేషన్ పెరిగే కొద్దీ, మనలో భయం పెరిగిన కొద్దీ ఈ మార్పు అనేది ఆఫీసర్స్ లో కానీ, గవర్నమెంట్ మెకానిజం లో కానీ, ఈ పొలిటికల్ సిస్టమ్ లో కానీ వచ్చింది. దీని అంతటికీ బేసిక్ ప్రాబ్లం అందరికి ఎవరికి తెలియదు. ఇందులో మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఒక ఫ్లా, అంటే ఒక తప్పిదం, అకౌంటబిలిటీ లేకపోవడం. అంటే ఈ జవాబుదారీతనం ఈ ఆఫీసర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ జవాబుదారీతనం లేకపోవడం వల్ల ఈ అక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు మన దాంట్లో. దీనికి పేద ప్రజలే కాదు, మధ్యతరగతి కుటుంబీకులే కాదు, చాలా మంది గొప్ప వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చాలా విషయాలు మేము చూసాం. ఇందులో వీళ్ళు వాళ్ళని తారతమ్యం లేదని ఈ రాజకీయ వ్యవస్థ, ఈ ఆఫీసర్స్ కానీ, ఈ గవర్నమెంట్ మెకానిజం కానీ ప్రతి దగ్గర దోచుకుంటున్నారు. ఒక బిజినెస్ దీంట్లోనే చేస్తున్నారు. ఇది మన వ్యవస్థ ఈ రోజు జరుగుతుంది. దీంట్లో చాలా మంది నలిగిపోతున్నారు. ఈ పేదవాళ్ళు చాలా మంది నలిగిపోతున్నారు. 80% ప్రజలు పేద ప్రజలు నలిగిపోతుంటే 10-15% మధ్యవర్తి కుటుంబాలు నలిగిపోతున్నారు. సార్ మరో కలర్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. రవికుమార్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి సార్. హలో, నమస్తే రవికుమార్ గారు. చెప్పండి సార్. సార్, ముందుగా మీ ఆర్గనైజేషన్ కి మీకు ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే 10 సంవత్సరాలు బట్టి మేము మా కాలనీలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఎవరిని గుర్తించకపోయినా మీరు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేసి ఈ వర్షాకాలం నుండి మా ముంపుకు గురి కాకుండా కాపాడడంలో మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ ఆర్గనైజేషన్ మీకు ధన్యవాదాలండి. చెప్పండి సార్, ఇప్పుడు మరి ఈ టికెట్ నాల, అస్మత్పేట నాల నుంచి వస్తున్నటువంటి కాలంలో ఉన్న ఎంక్రోచ్మెంట్ మీద మీరు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు కదా, అది ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతాం సార్? 10 సంవత్సరాలు బట్టి అనేక రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా ప్రజాప్రతినిధులు మమ్మల్ని ఏమి చేయట్లేదు. సో ఈ రోజు మాకు ఆశాకే దీపంలాగా ఆశాకిరణంలో మీరు వచ్చారు. మరి ఆల్ ఇండియా ఎకనామికలీ బ్యాక్వర్డ్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ తరఫున మీరు ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతారు సార్? ఇప్పుడు ఫస్ట్ ఆర్గనైజేషన్ గురించి పక్కన పెడితే ఈ నాళాలు, ఈ 2 నాళాలు కాదండి, హైదరాబాద్ చుట్టూరు, హుస్సేన్ సాగర్ చుట్టూరు ఉన్న నాళాలన్నీ కూడా ఇవన్నీ కూడా డ్రైన్ వాటర్ ఫ్లోకి మెయిన్ గా యూటిలైజ్ చేస్తున్నారు. ఇది ప్రతి రెగ్యులర్ బేసిస్ లో దీన్ని మెయింటెనెన్స్ చేయాలి. దీని కోట్ల రూపాయలు దీనికి ఫండ్ అలొకేషన్ జరుగుతున్నా ఆఫీసర్స్ ఎవరు దీన్ని మెయింటెనెన్స్ అనేది ఎప్పుడూ జరగడం లేదు ఎక్కడా కూడా. ఈ మెయింటెనెన్స్ జరగకపోయినా సరే ఈ కాలనీస్, అంటే ఈ నాలానికి అడ్జసెంట్ ఉన్న కాలనీస్ అన్ని కూడా వాళ్ళలో చైతన్యం లేకపోవడం వల్ల, అక్కడ మనకి దీని మీద హక్కు ఉంది, దీన్ని అడిగే హక్కు ఉంది అనే అవగాహన లేకపోవడం వల్ల ఈ ఆఫీసర్స్ ఏమైనా సరే ఎంబుక్కుల్లో రికార్డ్ చేసుకుని ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా చేయలేదు అనేది విషయం మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఎప్పుడైతే నాలాలు అనేది కబ్జాకి కారణం గురవుతున్నాయో, కబ్జాకి గురవడానికి కారణాలు ఎవరు? కబ్జా అంటే ఓవర్ నైట్ జరుగుతాయా? కాదు, ఏళ్ల తరబడి జరిగాయి. అప్పుడు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఆపలేదు అని మీ ప్రజలు అడగలిగారా? ఎవరు అడగలేదు. ఇప్పుడు మేము తీసుకెళ్లి మిమ్మల్ని తీసుకెళ్లి చూపించే వరకు మీరు ఎవరు చేయలేదు. అదే ముందు నుంచి చేస్తుంటే ఈ కబ్జాలు అయ్యేవి కాదు. ఇప్పుడు నాలుగు మెయింటెనెన్స్ అన్నది మీ హక్కు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అన్నది పొల్యూట్ అయిపోయిందంటే
గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయిన తర్వాత ప్రజల జీవితం దుర్భరం అయిపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. జబ్బులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, వైరల్ డిసీజ్ అటాక్ అవుతాయి. ఇవన్నీ తెలిసి కూడా ఇక్కడ మెయింటెనెన్స్ జరగడం లేదని ఒక్క ఆఫీసర్ నన్ను నిలదీశారా? నేను నిలదీసినప్పుడు ఆఫీసర్ ఎలా సమాధానం చెప్పాడు? మీరే చూసారుగా, మీరు వచ్చి ఉంటే అక్కడికి. ఇప్పుడు దీని మీద ఎంత శాంక్షన్ జరుగుతుంది, ఎంత దీనికి ఖర్చు పెడుతున్నారు, ఏం ఖర్చు పెట్టడం లేదు అని అడిగే హక్కు ప్రజలకు ఉంది. అడుగుతున్నారా? అడగలేదు. ఇప్పుడు వాటర్ బెడ్ హుసేన్ సాగర్ ని కవర్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని కాలనీస్ ఉన్నాయి ప్రస్తుతం, ఇంకా కాలనీస్ పెరుగుతుంటే వాటర్ బెడ్ అనేది కవర్ చేయడం వల్ల ఏమవుతుంది? క్యాచ్మెంట్ ఏరియా తగ్గిపోతుంది. క్యాచ్మెంట్ ఏరియా తగ్గిపోతే ఆటోమేటిక్ ఫ్లడింగ్ పెరుగుతుంది. ఫ్లడింగ్ పెరిగిందంటే ఎక్కడికి వస్తుంది? దాని ఫ్లో అయ్యి కాలనీస్ అంటే డౌన్ స్ట్రీమ్ లో ఉన్న కాలనీస్, తర్వాత పైన కాలనీస్ ఇవన్నీ మనడం మొదలవుతాయి. మునిగితే ఏమవుతుంది? మీకు జరిగింది కదా 6 నుంచి 7 అడుగుల నెలలో మీరు ఉండేవారు, అది కూడా డ్రైన్ వాటర్ లో. ఇవన్నీ డ్రైన్ వాటర్ లో ఉండాల్సింది ఈ పరిస్థితి గవర్నమెంట్ చేసింది. 5 సంవత్సరాల నుంచి బ్యూటిఫికేషన్ అంటున్నారు. మీరు ఒక్కరన్నా క్వశ్చన్ చేశారా? అసలు హుస్సేన్ సాగర్ లోకి వాటర్ ఎందుకు పంపించాలి, డైవర్ట్ చేసి మూసీలోకి ఎందుకు పెట్టకూడదు అని? ఎందుకంటే మీరు ఎక్కడైతే కలుస్తుందో ఆ డ్రైన్ దగ్గర నుంచి మూసీలో కలపడం మాక్సిమం 1.5 కిలోమీటర్. దానికి 10 సంవత్సరాల నుంచి బుర్రలు బాదుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆఫీసర్స్ తెలియక వీళ్ళు ఇప్పుడు కిర్లోస్కర్ రిపోర్ట్ అని ఉంది. ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్ అన్ని దీని మీద ఎంత డబ్బులు వస్తున్నాయి? 162 కోట్లు వచ్చింది. దాంట్లో ఎంతవరకు ఖర్చు అయింది? దేనికి ఖర్చు అయింది? అసలు పూడికిలే తీయకుండా డబ్బులు ఏమయ్యాయి? ఎవరన్నా క్వశ్చన్ చేశారు? ఎవరు క్వశ్చన్ చేయలేదు. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ప్రజలు ఈ క్వశ్చన్ చేయకుండా మోగుగా కూర్చున్నంతసేపు ఈ ఆఫీసర్స్ అలా తింటూనే ఉంటారు. వాళ్ళ ప్రజలు పరిస్థితుల్లాగా ఉంటాయి. దానికి ఎవరు ఏం చేయలేరు. ప్రజలు కూడా చైతన్యం తెచ్చుకోవాలి, చైతన్యం రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, మన హక్కు ఏంటో తెలుసుకోవాలి, ముందుకు సాగాలి. అప్పుడు వ్యవస్థ బాగుంటది, మనం బాగుంటాం. ఇప్పుడు ఇంకొకటిసారి ఇప్పుడు దారిద్ర్య రేఖకు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, కనీస అవసరాలు లేక. సో దీనికి లోపం ఏంటంటారు? సో గవర్నమెంట్ ఎలా స్పందించాలి? ఎన్నో గవర్నమెంట్స్ వస్తున్నాయి, ఎన్నో పార్టీస్ వస్తున్నాయి, ఎంతో మంది రాజకీయ నాయకులు మేము సర్వీస్ చేస్తామని చెప్తున్నారు. సో వాళ్ళు చేయలేంది మీరు చేస్తాము తొందరలో అని మీకు అనిపిస్తుందా? సో ప్రజల్లో ఆ నమ్మకం కలగాలంటే ఇంకా మీరు ఎంత తొందరగా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళ నమ్మకం కలిగించడానికి మీరు ఎంత తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళని ఎలా కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళు సాటిస్ఫై కావాలంటే మీరు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు దీనికంటే ముందు కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, తర్వాత దీని గురించి మాట్లాడుకున్నాం. హలో, గుడ్ ఈవినింగ్ సార్, రవికుమార్ గారితో మాట్లాడండి. హలో సార్, ఇప్పుడు నేను మాట్లాడింది స్వామి, నేను బైగా కాలనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. లైన్ కట్ అయింది. ఇప్పుడు 4 వరకు మీరు ప్రాబ్లం చెప్పారు, బాగానే ఉంది సార్. ఇప్పుడు మీరు యాక్టివేషన్ చేస్తున్నారు, మేము చూసాము, పేపర్లో చూసాం, అన్ని చూస్తున్నాం. అయితే అది ఎంతవరకు మేము సక్సెస్ అవ్వగలిగామంటే మేమేం చేయాలి, మా పార్టీ ఉంది సార్. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా ఒక విషయం హైలైట్ చేయాలన్నా, ఒక ఆఫీసర్ ఎవరన్నా మీరు డిమాండ్ చేయాలన్నా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరు మాకెందుకు లేని మీరు తప్పించుకొని వెళ్ళిపోవడం వల్ల, అక్కడ ప్రజల స్పందన లేకపోవడం వల్ల, ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత లేకపోవడం వల్ల, ప్రజల దగ్గర నుంచి డిమాండ్స్ లేకపోవడం వల్ల, ప్రజలు వచ్చి మాకు నువ్వు దీనికి జవాబు చెప్పాలి అనే ఒక ఆఫీసర్ని డిమాండ్ చేయకపోవడం వల్ల ఈ రోజు మీరు ఈ పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలంటే మీలో చైతన్యం రావాలి. అంటే కనీసం మీ సొసైటీ గురించి, మీ కాలనీ గురించి రోజుకి 1 గంట సేపు అన్న స్పేర్ చేస్తే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అది లేకుండా మాకెందుకు ఎవరో చేస్తారనుకుంటే చాలా తప్పు. ఒక ఇది ఉంది మనకి, ఎవరో మనకు వచ్చి చెయ్యాలి అనేది మనం ఎప్పుడో చేసేది. ఎప్పుడు కూడా మన అల్లుడు సీతారామరాజు గురించి చెప్పుకుంటాం, మళ్ళీ మన గాంధీజీ గురించి చెప్పుకుంటాం, ఆయన మళ్ళీ పుట్టాలనుకుంటాం, కానీ మన ఇంట్లో పట్టుకోలేకుంటాం. తప్ప వ్యవస్థ మారదండి. భయం రావాలి. భయం ఇప్పుడు ప్రజల్లో ఉంది. ఈ భయం ఇక్కడ నుంచి చేంజ్ అయ్యి ఆ పొలిటికల్ సిస్టమ్ లోను, మన వ్యవస్థ, మన ఆఫీసర్స్ గవర్నమెంట్ మెకానిజం లోను ఆ భయం అనేది వస్తే, ప్రజలంటే భయం అనేది వస్తే అప్పుడు ఈ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇందాక నేను అడిగిన దానికి చాలా మందికి ఏంటంటే మెయిన్ పబ్లిక్ లో ఏమైపోయిందంటే ఎవరు వచ్చినా మాకు చేస్తారు అనే నమ్మకం అనేది 90% అనేది పోయింది వాళ్ళకి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ఈ ఆర్గనైజేషన్ పొలిటికల్ మోటివ్ లేదు మాకు. మేము ఫస్ట్ తీసుకుంది ఏంటంటే పొలిటికల్ గా ఏ గెయిన్స్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. ఫస్ట్ థింగ్. సెకండ్ ఇస్ వీఆర్ ఓన్లీ ఈ ఆర్గనైజేషన్ పెట్టడానికి ఓన్లీ రీజన్ ఇస్ ప్రజల్లో మార్పు రావాలి అని, ప్రజల్లో చైతన్యం రావాలి అని. ఈ ప్రజలు ఈ దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో యాక్చువల్ గా మీరు అడిగారు ఇప్పుడు క్వశ్చన్, కానీ మన పొలిటీషియన్స్ అందరూ కూడా మనం చాలా పైకి వెళ్ళిపోతున్నాం, చాలా గొప్పలు అవుతున్నాం, మన ప్రజలు గొప్పలు, మన దేశం గొప్ప అయిపోతుందని చెప్తున్నారు. కానీ దట్స్ ఆల్ రాంగ్. చాలా మంది ఇంకా దారిద్ర్య కిందనే ఉన్నారు. అదే స్టేజ్ లో ఉంటున్నారు. మాస్ ఎంప్లాయ్మెంట్, మాస్ ఎంపవర్మెంట్,
ఈ రెండిట్ల మీద దృష్టి గవర్నమెంట్ సాధించాలి. ఈ రెండు మీద దృష్టి సాధించకుండా ప్రజలు కూడా దీంట్లో ఎప్పుడు డిమాండ్ లేదు. మాకు ₹2 కేజీ బియ్యం ఇస్తున్నామా లేదా చూసుకున్నామే తప్ప మాస్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుందా లేదా, మాస్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుందా లేదా. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి కుటుంబానికి విద్య ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం, అలాగే దాని ఇన్కమ్ కూడా ముఖ్యం. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సో ప్రజలు పబ్లిక్ మేము గడించుకోవడానికి, మేము సంపాదించుకోవడానికి, మేము బతకడానికి మాకు దోవ చూపించాలి అని ఎప్పుడైనా ఎవరన్నా క్వశ్చన్ చేశారా? ఎక్కడే క్వశ్చన్ చేయలేదు. అది ఎప్పుడు జరుగుతుందో మాకు భారతదేశం పుట్టాక మీరు ప్రభుత్వం చేస్తున్నందుకు, ప్రభుత్వం రన్ చేస్తున్నందుకు మీరు మాకు ఎంప్లాయ్మెంట్ కానీ ఎంపవర్మెంట్ కానీ కల్పించాలి అని చెప్పాలి. అది జరిగిన రోజు ప్రజల్లో ఈ చైతన్యం వచ్చి గవర్నమెంట్ క్వశ్చన్ చేయగలిగిన రోజు డెఫినెట్ గా చేంజ్ అనేది వచ్చి తీరుతుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ముఖ్యంగా ఈ ఇస్లాం ఏరియాస్ వాళ్ళు. ఏంటి అంటే హైదరాబాద్ లో మేజర్ ప్రాబ్లం ఒకటి ట్రాఫిక్ అండ్ డ్రైనేజ్. ఈ రెండు చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో దానికి మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? మేము ఈ మధ్యన చేపట్టింది ఏంటంటే, we have identified this problem as biggest problem in Hyderabad where people are suffering. దీంట్లో డ్రైనేజ్ అన్ని కూడా పూడికలు సరిగ్గా తీయకపోవడం వల్ల, డ్రైనేజ్ అన్ని ప్రాపర్ గా అలైన్ చేయకపోవడం వల్ల, ఈ బ్రిడ్జెస్ కల్వర్ట్స్ అన్ని ప్రాపర్ గా కట్టకపోవడం వల్ల, కబ్జాల వల్ల ఎప్పుడైతే డ్రైన్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయో మీ రోడ్స్ అన్ని కూడా ఫ్లడింగ్ అయ్యి రోడ్స్ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి ఎక్కువ. దీనివల్ల ఫ్రీక్వెంట్ ట్రాఫిక్ జామ్స్, లైఫ్స్, చాలా మంది ప్రాణ నష్టం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి, ఆస్తి నష్టాలు ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇక మీదట సాగనివ్వకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, ఎక్కడికక్కడ గ్రూప్స్ అనేవి ఫామ్ చేస్తూ, వాళ్ళ చేత చైతన్యం చెప్పిస్తూ కాలనీస్ లోని ప్రతి కాలనీలో కూడా ఒక గ్రూప్ అనేది పెట్టామండి. ప్రతి దగ్గర ఇప్పుడు వాటర్ బోర్డు వీళ్ళందరూ కూడా నేను చెప్పి వచ్చాం. వాటర్ ప్రతి ఒక్కరు ఆ జిఎంఓ కానీ ఎవరైనా సరే వచ్చి కాలనీస్ లో ఎక్కడెక్కడ సిల్ట్ రిమూవ్ చేస్తున్నారో అవన్నీ కూడా అక్కడ నుంచి ఎక్కడ తీస్తే అక్కడ ఉంచేసేవారు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేది, అక్కడే ఉంచేస్తారు. దానివల్ల యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా జరిగేవి, మళ్ళీ ఇవన్నీ ఇళ్లలోకి వెళ్ళేవి ఓవర్ఫ్లో అయినప్పుడు. సార్ కాలర్ వెయిట్ చేస్తున్నా సార్, తర్వాత మాట్లాడుకున్నాం. హలో, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి, మాట్లాడండి సార్ తో. హలో చెప్పండి. హలో చెప్పండి సార్. చెప్పండి. నా పేరు కోటేశ్వరరావు అండి, మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. ఇప్పుడు మీరు నానా సమస్య తీసుకున్నారు సార్, మీ సమస్యల గురించి కొన్ని వింటున్నాం మేము. చెప్పండి. మీరు దానిలో సక్సెస్ అవుతారని నమ్మకం కూడా కలిగింది.